కల్తీ నకిలీ విత్తనాలను అరికడుతూ రైతు కొండగా నిలబడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి సుమారు 15 లక్షల విలువైన 5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ కమిషనరేట్ లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. విజువల్ తీసుకున్నాం. ఇది కలర్ వేసినట్టు అంతే పాలిష్ చలో. టాస్క్ ఫోర్స్ సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద రైడ్ చేసి ఈ నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరుగుతుంది. అవి తీరా వెరిఫై చేస్తే ఈ నకిలీ పత్తి విత్తనాలు అని తెలిసింది. అవి మొత్తం వే చేస్తే 5 క్వింటాల్స్ ఉన్నాయి. 5 క్వింటాల్స్ అంటే 500 kgs అరౌండ్. ఇవి రాజాక్ అనే అతను బైన్సాలో ఉంటాడు, అలాగే జానీ అనే అతను మన్మారిలో ఉంటాడు. వీళ్ళ ద్వారా ఈ సురేష్ అనే అతను వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ఆవరణం వెనకాల ఇవి దాచిపెట్టుకున్నారు. ఇవి వేరే వాళ్ళకి అవసరమైన రైతులకి అమ్మడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన టీం రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనం ప్రతిరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ పత్తి విత్తనాలను సమూలంగా ఇక్కడ ఉండకుండా, ఎందుకంటే రైతులు నష్టపోకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న అభినందనీయ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ పెట్టి అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ప్రతి మండలాల్లో పెట్టి మనం ఈ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే రెండోసారి నిన్న 3 రోజుల కింద ఒకటి పట్టుకున్నాము. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ చేసుకుని మళ్ళీ ఒక ఆప్షన్ జరిగింది. దీంట్లో ఈ యొక్క విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా క్లియర్గా తెలుసుకున్నాము. మొన్న రీసెంట్గా పట్టుబడ్డ పర్సన్ అతను అంతకు ముందు వీళ్ళకి అమ్మినట్టు ఇన్ఫర్మేషన్ బేస్ మీద వీళ్ళని కూడా సర్చ్ చేసి పట్టుకోవాలి. దాంట్లో కనకొండ చంద్రశేఖర్ అండ్ సూరం దిలీప్, కల్లూరు వెంకటేశం అనే ముగ్గురు కూడా ఉన్నారు. మొత్తము దీని యొక్క వర్త్ 15 లక్షల వర్త్ అవుతుంది. 3,000 కిలోల దాకా అమ్ముతుంటారు. ఈ పత్తి విత్తనాలను షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని, తర్వాత పత్తి రైతులు యొక్క వాళ్ళ యొక్క ఆతృత, వాళ్ళు ఈ బట్టలు వేసుకోవడానికి దృష్టిలో పెట్టుకొని ఏవంటే కొన్ని కొంటున్నారు. ఇందాక నేను చూపించినట్టు కొన్ని పత్తి విత్తనాలు పూర్తిగా కంప్లీట్గా పురుగు పట్టిపోయినాయి. ఆ విత్తనాలు కొని మీరు పొలాల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని పొలాన్ని తయారు చేసుకొని వేస్తే అవి మొలకెత్తకుండా నష్టపోయి మీరే అప్పులు తెచ్చుకొని పొలాలు వేసి ఇట్లాంటి విత్తనాలు కొని పొలాలు వేస్తే రేపు పంట రాకపోతే నష్టపోయి మీరు ఏదైనా అఘాయితం చేయడానికి రైతులు నష్టపోయి చాలా దౌర్భాగ్య స్థితిలో ఏర్పడడానికి అవసరం ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత సూసైడ్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నేను అమ్మే వాళ్ళ మీద, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద, తర్వాత ఈ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఏదైనా ఎవరిపైనా మోర్ దాన్ 2 కేసెస్ రిపీటెడ్గా వస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టకపోతున్నాను. నేను రైతులకు చెప్పేదంటే మీరు హడావిడిలో ఏదంటారో విత్తనాలు కొనకూడదని
కొని నష్టపోతుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాంటిది వాళ్ళు ఏమైనా అమ్మేవాళ్ళు ఉంటే మీరు దయచేసి ఎవరికైనా 100 డయల్ చేసి కాల్ సెంటర్కి చెప్పవచ్చు, లేకపోతే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్పవచ్చు, పోలీస్ స్టేషన్ చెప్పవచ్చు, ఈవెన్ నాకు కూడా చెప్పవచ్చు. విల్ డెఫినెట్లీ రైట్ ఇట్ అండ్ సీజ్ థింగ్స్. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను పెద్దపల్లి కలెక్టర్ గారు ప్రెస్ మీట్లో చెప్పాము ఈ యొక్క ఏమేమి యాక్షన్స్ తీసుకుంటున్నాము, ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము అని. అవి కూడా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్తో, పోలీస్ ఆఫీసర్తో, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కలుపుకొని ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ అప్డేట్ చేశారు. అలాగే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండడానికి కోసం ఒక రామన్పల్లిలో ఇంటర్ స్టేట్ ఒక వాటర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము ఇంతకుముందు మన ఎలక్షన్లో చేసినట్టుగా. అలాగే మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ చెక్ పోస్ట్లో ఒకటి ఇప్పుడు మందరి సైడ్ ఒకటి, తర్వాత జనారం సైడ్ ఒకటి, తర్వాత బసంత్ నగర్ సైడ్ ఒకటి కూడా ఆల్రెడీ బసంత్ నగర్ సైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే మిగతా చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాము. ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ తర్వాత ఇక్కడ ర్యాండమ్ చెకింగ్లో దొరికితే మాత్రం ఇవన్నీ కేసులు అవుతాయి. ముఖ్యంగా ఇవన్నీ ఇట్లాంటివి దానికి అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.